హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A&M దేవన్ వ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. అది కూడా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చికెన్, ఆనియన్స్, ఆయిల్, పుదీనా, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, కొత్తిమీర, ఫుడ్ కలర్ వచ్చి ఆప్షన్ అండి, మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. పీసెస్ మొత్తానికి మసాలాస్ మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం లుక్ కోసం రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వంట రాని వాళ్ళు కూడా చాలా మంచిగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగానే కలిపి మనం పెట్టేసుకుంటామండి. పీసెస్కి మొత్తం మసాలా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. 5 to 10 minutes అలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం నేను కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వేసుకోవాలండి ముందు. బాగా కలుపుకొని దీన్ని ఒక 15 minutes మ్యాగ్నేట్ చేసుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అది వేడయ్యాక అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక 1/2 కప్పు పుదీనా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఒక 1 to 2 minutes మనకి అవి వేగితే సరిపోతుంది. తర్వాత మనం 15 minutes మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు కలిపేసుకొనేసి మనం లిడ్ పెడుతూ ఇందులో చికెన్ మొత్తం ఫ్రై అయిపోయి పైకి వాటర్ వస్తూ ఉంటాయండి. మధ్య మధ్యలో మనం లిడ్ తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా మధ్యలో ఒక 2-3 టైమ్స్ తీస్తూ కలుపుతూ ఉండాలి. టోటల్గా మనకి ఈ రెసిపీ వచ్చేసి 15 to 20 minutesలో మనకి రెసిపీ అయిపోతుందండి. చికెన్ ఫ్రై చాలా త్వరగా అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో తీసి పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూసాం కదండి, ఇందులోకి వెళ్ళి మనకి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ యాడ్ చేద్దామండి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని మిక్సీ చేసేసుకొని వేసుకున్నానండి. అదే టమాటో ప్యూరీ. దాన్ని మనం ముందుగానే ఏం ఉడికించిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేస్తాము. ఒక 2 to 3 minutes అయితే మనకి టమాటో ప్యూరీ మొత్తం పచ్చివాసన పోయి మంచిగా చికెన్కి పీసెస్కి పట్టేస్తుంది. ఈ టమాటోస్ కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చండి. నేను సెమీ డ్రైగా ఉంచడానికని నేను టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు టమాటో ఉడికిపోయింది కదండి, అంటే మనకు ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు అందులో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం పీసెస్ ఉడకడానికి. మీరు కావాలంటే అలానే ఫ్రై చేసేసుకొని దింపేసుకోవచ్చండి. నేను కొంచెం గ్రేవీ కోసమని లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమన్నా మసాలా కానీ, ఉప్పు, కారాలు కానీ అడ్జస్ట్ చేసుకోవాలంటే మీరు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ వచ్చేసి టోటల్గా వాటర్ మొత్తం కూడా ఇనికిపోయాయి. చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు ఎందుకంటే చికెన్ మంచిగా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు వేసుకోవడంతో. కరివేపాకు ఎప్పుడు డైరెక్ట్గా వేసుకోవద్దండి, తుంచి వేసుకోవాలి. అప్పుడు చికెన్ పీసెస్కి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని కలిపేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది 15 minutesలో మీరు రెడీ చేసేసుకోవచ్చండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్ కూడా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.